మంచితనానికి వస్తే ప్రాణమైన నిస్తాడు, చెడ్డ వాళ్ళ గుండెల్లో సింహ గర్జనవుతాడు. తను నమ్మిన జనాలను హాని చేసే ఎవరైనా పాపుల పతనము చూసే వీర ఖడ్గమవుతాడు. ప్రియమైన మిత్రులారా, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మంగాపురం తండ అంటే గిరిజనుల సంఖ్య ఎక్కువ ఉండి అతిపెద్ద గ్రామ పంచాయతీ మంగాపురం తండ గ్రామ పంచాయతీకి మొన్ననే సర్పంచ్ మా తమ్ముడు గారి మిసెస్ సర్పంచ్ అయ్యారు. అయితే తమ్ముడు గారు కూడా చెరువు మాధవరం చెరువుపై వచ్చే శాఖ సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ రాధాకృష్ణ, ముందు నీ గురించి అర్థమయ్యేటి చెప్పి ఇంకా భవిష్యత్తులో నీ కళలు ఏమున్నాయి, జనాల కోరికలను తీర్చడానికి నువ్వు ఏ విధంగా అడుగులేస్తావు కొద్దిగా వివరించు. మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు ధిరావత్ రాధాకృష్ణమూర్తి. నేను చెరువు మాధారం మత్స్య పరిశ్రమ సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అలాగే ఎస్టీ సెల్ మండల ప్రెసిడెంట్గా నేను పనిచేస్తూ ఉన్నాను. అలాగే నాకు నా మీద నేను చేసే పనులను నమ్మి అందరూ నువ్వు ఉంటేనే మా ఊరు బాగుపడుతుంది, మీ మిస్సెస్ని ఎట్లయినా మీరు ఉంచాలి, మీరు ఈ తండాన్ని డెవలప్ చేయాలి అంటే మీరు ముందుకు రావాలని నన్ను కోరడం జరిగింది. అందుకు నా పనులు ఎన్ని ఉన్నా దీన్ని కూడా నా పనుల్లో భాగం చేర్చుకొని ఈ గ్రామ అభివృద్ధికి నేను తోడ్పాటు చేయాలంటే నేను ఉండాలి అని భావించి నేను ముందుకు వచ్చాను. లేడీస్ రిజర్వేషన్ వచ్చినందున మా మిస్సెస్ని ప్రెసిడెంట్గా నిలబెట్టాము. మా గ్రామ ప్రజలందరూ మమ్మల్ని నమ్మి మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదములు నేను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా మీద నమ్మకాన్ని నేను 100% నెరవేరుస్తాను. ఊర్లో చూసినప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు కొన్ని చోట్ల లేవు, కొన్ని చోట్ల అసలు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి, కొన్ని సైడ్ కాలువలు లేవు, లైట్స్ అన్నీ డిమ్ము లైట్లు వస్తూ ఉన్నాయి, సెంటర్లో మంచి లైట్లు వేపియాలని. అలాగే రాళ్లబంధంలో అది బ్రిడ్జి ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు, ఎందరో హామీ ఇచ్చారు కానీ అదొకటి పెద్ద సమస్యగా ఉంది మనకు. అలాగే నాచేపల్లి దగ్గర కొద్దిగా ఆ బ్రిడ్జి కూడా ఇబ్బందిలో ఉంది, దాన్ని కూడా సమస్యలు మాకు మంత్రి గారు దేవుడి వల్ల మంచి మంత్రి మాకు ఖమ్మం జిల్లా పాలేరుకు ఉండడం వల్ల ఆ దేవుని వల్ల మేము అన్ని పనులు నెరవేరుస్తామని 100కు 100% హామీ నాకైతే ఉన్నది. పక్కా సారు కూడా మొన్న కలిసినప్పుడు ఒకటే మాట చెప్పారు, రాధాకృష్ణ మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, ఏం టెన్షన్ పడకండి, ఇంటికి వెళ్ళండి అని చెప్పిండు. ఆ మాట నాకు ఎంతో గుండె ధైర్యానికి ఇచ్చింది నిజంగా దేవుడు మా పొంగిలేటి సీనన్న గారు. ఎందుకంటే ఈరోజు మనం ఎంత సంపాదించామనేది కాదు, ఊర్లో ఎంత పేరు మనం సంపాదించామన్నదే ముఖ్యం. ఎందుకంటే ఎన్నో మాయమాటలు చెప్పేసి రోజు ఒక రకంగా మాట్లాడే వాళ్ళను నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఎవరైతే మనం డెవలప్ చేస్తున్నారో అన్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ కోరికలను 100కు 100% వాళ్ళు ఎలాగైతే కావాలి, ఎలా డెవలప్మెంట్ కావాలన్న దానికి మేము కృషి చేస్తాము. 100% నేను నా భార్య, ఆమె ఒక హోదాలో వచ్చి నన్ను నమ్మి ఒక హోదా ఇచ్చారు, ఆమెకు ఒక హోదా ఉంది. దేవుడి దేవాల ఇద్దరు కలిసి అన్ని వర్గాల నుంచి అందరికీ న్యాయం చేస్తామని నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. హామీ ఇస్తున్నావు కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే యాక్చువల్గా ఓడ అంటే నది దాటేటప్పుడు దాటే వరకు ఓడ తోలి ఆయన్ని ఓడమలే తర్వాత బూడిమలే అంటారు. ఎలక్షన్ అయిపోయింది, గెలిచావు, మరి నీకు ఓటు వేసినా వేయకున్నా అక్కడ వ్యక్తి నిజమైన పేదవాడు అంటే నిజంగా న్యాయం చేస్తావా? మంచి క్వశ్చన్ అడిగారు అన్నయ్య. ఎందుకంటే ఓట్లు దాగానే రాజకీయం, ఓట్లు దాటిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క పేదోడు కానీ నాకు అందరూ సమానలే. నాకు అన్న తమ్ముడు ఎలా అవుతారో నా ప్రతి ప్రజలు కూడా నాకు సమానంగా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని నేను 100% నమ్ముతున్నాను, హామీ ఇస్తున్నాను కూడా. పోయి మళ్ళీ మీ ఇంటికి కలిసేవాళ్ళు అంటే మీకు సంబంధించిన వాళ్ళు బంధువులకు ఎక్కువ చూసుకొని మరి మిగతా వాళ్ళకి అట్లాంటి పేరు అయితే రానివ్వవు కదా? 100కు 100% మా సొంత రక్తంలో వచ్చిన వాళ్ళకైనా నేను న్యాయం ఉంటేనే వారికి మాట్లాడతా, లేకుంటే ఎవరైనా పేదోడైనా న్యాయంకి వెళ్ళినే నేను మాట్లాడే మనిషిని, మాట్లాడుతా కూడా. అయితే గతంలో నేను ఇక్కడ అంటే మీరు కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీలో వెరిఫై చేసుకోవచ్చు, వర్షం పడ్డప్పుడు కొన్ని కాలనీల దుస్థితి నేను హైదరాబాద్లో చూసి చెలించిపోయి నేను కూడా పోస్టులు పెట్టాను. మరి అట్లాంటి అవకాశం ఏర్పడినప్పుడు అంటే మీ గ్రామ పంచాయతీ ఇప్పుడే ఫండ్స్ లేవు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, ఉన్నా లేకున్నా దయచేసి అటువంటి విపత్కర పరిస్థితులు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నప్పుడు అవసరమైతే నీ సొంత పైసలు అయినా ముందు పెట్టి అయితే పని చేయగలవు కదా?
100కు 100 ఇది 100%. ఎందుకంటే అండి నాకు 100కు 100% నా ఎక్కడైనా ఎవరినైనా నన్ను నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. తీసుకొస్తాను, ఇక్కడ ఊరు డెవలప్ కోసము నేను ఖర్చు చేస్తాను. రేపు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడానికి నేనైతే 100% కృషి చేస్తాను. ఓకే రాధాకృష్ణ, దయచేసి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొద్దో గొప్ప మండల లెవెల్లో తిరుగుతున్నావు. ఇవాళ కూడా నేను నీతో పాటు తిరిగాను కాబట్టి నీ గురించి నాకు అర్థమైంది. ఇప్పుడు రాబో రోజుల్లో నువ్వు నీ భుజస్కంధాల మీద మరియు సర్పంచ్ గారి భుజస్కంధాల మీద ఉంది. సరే, సర్పంచ్ గారు ఊరి గురించి చూసుకుంటారు. మీ గ్రామ పంచాయతీలో నేనే కాదు ఏ ఒక్క అధికారి కూడా తలదూర్చరు, అది అవసరం లేదు, మాకు అంతర్గత మ్యాటరు. కానీ ఇటు రాళ్ళబంధం కానీ మరి నాచిపల్లి దగ్గర నువ్వు చేయాల్సింది ఏంటంటే మన ఎంపీ గారి అంటే యాక్చువల్గా ఈ నిధులు కోట్లలో ఇవ్వాల్సింది, ఇంతవరకు ఆగటానికి కూడా ఇది హెవీ బడ్జెట్ కోట్లలో కాబట్టి సరే త్వరగా చూద్దామని దాటవేశారు. కానీ ఒకటి మాత్రం ఎంపీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. నీ ద్వారా 10-20 మంది వస్తే నేను నాతో పాటు ఎంప్లాయీస్ కూడా వస్తాము, వాళ్ళకి కూడా కన్విన్స్ చేసి ఒక లెటర్ అర్జెంట్గా కలెక్టర్ గారికి పోయిందనుకో, తర్వాత మేము ఫాలోఅప్ చేస్తాం. ఎందుకంటే దానికి ఏ విధంగా చేయాలనేది మనం చూస్తాము. అదే ఒకటి. ఇంకా కొందరు దాదాపు మనం పోయినప్పుడు కూడా చూసాము, అవసరమైతే పొంగులేటి గారి దృష్టికి తీసుకుపోయి అయినా సరే స్వతహాగా ఏం తిప్పలు పడతారో ఏం చేస్తారో తెలియదు. ఈ 2 తండాల్లో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలుసు కాబట్టి దయచేసి దాని మీద మీరు పక్కా ప్రణాళిక ప్రకారంగా ఇప్పేయడానికి కృషి చేస్తారా? 100కు 100% మన పొంగులేటి సీనన్న కాళ్ళు పట్టుకొనైనా వారిని మెప్పించైనా ఈ ఊర్లో ఉన్న మెయిన్ సమస్య అర్హులైన వాళ్ళకందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత 100కు 100% నేను తీసుకుంటాను, నమ్మిస్తున్నా. అది దాని విషయంలో నేను నీకు అప్రిషియేట్ చేస్తున్నా. దానితో పాటు ఇంకా భవిష్యత్తులో దయచేసి పెన్షన్ విషయంలో గతంలో చాలా రకాల రూమర్స్ వచ్చాయి. నువ్వు నాకు ఓటు వేయలేదు, లేకుంటే అవసరం లేదు, ఈయన మనోడు కాదు, ఆయన ఆ ఊరు, ఈయన ఈ ఊరు, పెద్ద ఊరు, చిన్న, రకరకాలుగా అటువంటి భేదాభిప్రాయాలు ఏమైనా చూపిస్తావా ఏంది? అలా చూపించారనే వారిని ఒడగొట్టి మమ్మల్ని గెలిపించారు. 100కు 100% అందరూ నాకు సమానమే. ప్రతి పేదోళ్ళకి పెన్షన్ వస్తాయి. ఏ రకంగా భయపడాల్సిన అవసరం లేదు. పార్టీకి అతీతంగా మేము పనిచేస్తాం. అందరూ నా వాళ్ళే. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నేను ఒకటే చెప్తున్నా, ప్రతి వాళ్ళు నా వాళ్ళే, ప్రతి వాళ్ళు నా కుటుంబ సభ్యులే అని నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ప్రియమిత్రులారా, డి రాధాకృష్ణమూర్తి మా బ్రదర్, నేను పవర్ కోటేశ్వరరావు, డిఆర్కే. దయచేసి అంటే మా బ్రదరు ఇచ్చిన హామీ మీకు అందరికీ ఎందుకు తెలియజేస్తున్నామంటే 100% మా నోటి నుండి ఒక మాట వచ్చింది అనుకోండి, అదే మాట మా చేతల నుంచి అయింది. కానీ వేరే రూట్లో కానీ కల్మాసం కానీ రాజకీయ దురుద్దేశం కానీ వ్యత్యాసం కానీ ఆ ఊరు ఈ ఊరు పై ఊరు కింది ఊరు పక్క ఊరు అట్లాంటివి ఏం లేదండి. అందరూ ఆదర్శంగా తీసుకునే విధంగా మా తమ్ముడు చెప్పాలి. పండక్కి నేను అందరికీ పండగ చేపిస్తానని మాట ఇచ్చా. దానికో భాగంగా ఇప్పుడు క్రిస్టమస్ పండుగ వచ్చింది. ఈ రోజే పోయి ఒక 30,000 రూపాయలు ఈ 2 ఊళ్ళ మీద నేను అందరికి పంచడం జరుగుతుంది. ఇంకొక అర్ధ గంటలో నేను వెళ్తాం, మా లీడర్స్ వస్తూ ఉన్నారు. మాట ఇచ్చినా కాబట్టి 100కు 100% వాళ్ళు అడగకపోయినా నేను వాళ్ళకి ఇప్పుడు 30,000 రూపాయలు 2 గ్రామాలకి 4 మన ఏసుక్రీస్తు భవనాలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే రేపు క్రిస్మస్ కాబట్టి అంటే అందరికి తారతమ్య భేదాలు లేకుండా చూస్తాం, అంతే కదా. ఇప్పుడు అది యాక్చువల్గా మన హిందూ కాదు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ పండుగలు చేసుకోవడానికి వీలుగా మనం కల్పించాలి, బాధ్యత నా మీద ఉంది. 100%. ఎందుకంటే మంగాపురం తండా అనే గ్రామ పంచాయతీలో సర్పంచ్ అయిన 2వ రోజే తారతమ్య భేదాలు, ఈయన హిందూ అయినా సరే వాళ్ళు క్రిస్టియన్ కూడా మన వాళ్ళే ఇక్కడ ఉన్నారు కాబట్టి సమానం. కానీ రేపు పెన్షన్ విషయంలో కానీ ప్రతి విషయంలో రోడ్డు దగ్గర ఇది కానీ వాడు ఎవరైనా కానీ పోయి ఈయన నిజంగా వీళ్ళకి ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందే నీ ఇబ్బందిగా ఫీల్ కావాలి. 100కు 100% అవుతాము, న్యాయం చేస్తాము, అందరికీ న్యాయం జరుగుతుంది. 100కు 100% అది నమ్మే నాకు ఓట్లేశారు. థ్యాంక్ యూ. నీ యొక్క దృఢ సంకల్పం, నీ కృషి ఇంకా ఫలించాలి. రాబో రోజుల్లో నీవే కాదు, నీలాంటి భావాజాలం కలిగిన వ్యక్తులకి సామాన్య ప్రజలు చదువుకున్న మేధావులు అందరూ బ్రహ్మరథం పట్టిస్తారు. మళ్ళీ మీలాంటి వాళ్లే కావాలని కోరుకునే విధంగా మీరు చేయాలని భగవంతుని ఆశీస్సులు సకల దేవతల దీవెనలు మీపై ఉండాలని మనసారా కోరుకుంటున్న పవర్ కోటేశ్వరరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. నమస్తే అండి.